డెవిల్. కత్తి మీద వేలి ముద్దలు దొరికాయా? దొరికాయి సార్. ఎవరివి? బింబిసారా సినిమా నుంచి టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్టింగ్ చూపిస్తున్న ఏకైక హీరో నందమూరి కళ్యాణ్ రామ్. నా కూతుర్ని చంపిన హంతకుడిని కనిపెట్టి శిక్ష పడేలా చెయ్యండి. కథ నచ్చితే తన ఇమేజ్ కు సెట్ అవుతుందా, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చూడకుండా ప్రయోగానికి ముందడుగు వేస్తాడు. అటు కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో బింబిసారా అంటూ సోషియో ఫ్యాంటసీ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీతో వచ్చారు. ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 10న భారీగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర తేలిపోయింది. ఈ సినిమా కూడా ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాలో మొదటిసారిగా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు. అందులో ఒకటి విలన్ క్యారెక్టర్. మొత్తంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయి హీరోగా కళ్యాణ్ రామ్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నారా? తాజాగా డిసెంబర్ 29న డెవిల్ మూవీతో మళ్లీ పలకరించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, కానీ అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది. డెవిల్ సినిమా 6 రోజుల బాక్సాఫీస్ విషయానికి వస్తే మొదటి రోజు 2.38 కోట్లు మరియు 4.80 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు 1.75 కోట్లు మరియు 3.55 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక మూడో రోజు 1.85 కోట్లు, నాలుగో రోజు 2.41 కోటి, ఐదో రోజు 0.42 కోట్లు, ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. ఓవరాల్ గా నైజాంలో 2.96 కోట్లు, సీడెడ్ లో 1.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో 3.16 కోట్లు, తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ కలిపి 7.52 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ భారత్ లో 0.60 కోట్లు, ఓవర్సీస్ లో 0.91 కోటి. ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 9.03 కోట్ల షేర్ ని, 13 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీ ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 20.10 కోట్ల షేర్ బిజినెస్ చేస్తుంది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే 21 కోట్లు రావాలి. మొత్తంగా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డెవిల్ మూవీకి 8.78 కోట్లు వచ్చాయి. ఓవరాల్ గా 11.97 కోట్లు రాబడితే ఈ సినిమా హిట్ అందుకుంటుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి.